సార్ నమస్కారం అండి. జేపీ గారు. నమస్తే రమేష్. సార్ తాజా పరిణామాలు తెలుసు. ఆహ్, అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాలు, తర్వాత తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ముందు తమిళనాడు గురించి మాట్లాడదామండి. ఎందుకంటే చాలా డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి అక్కడ గాబట్టి. తమిళనాడులో విజయ పార్టీ టీవీకే ఎక్కువ సీట్లొచ్చిన పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. వెంటనే విజయ్‌ని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాలి. గవర్నర్ గారు అట్లా చేయడం లేదు. దీనికి కారణం ఏంటంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు ఆ రకంగా మ్యానిప్యులేట్ జేస్తున్నారు. ఇట్లాంటి విమర్శలేవో వస్తున్నాయి. అయితే విజయ్‌కి అసెంబ్లీలో మెజారిటీ లేదు ప్రస్తుతం అనే విషయం కూడా వాస్తవం. ఆయనకి మిగతా పార్టీల వాళ్ళు ఇంతవరకు సపోర్ట్ చేస్తూ లేఖలు కూడా ఇవ్వలేదు అనేది కూడా ఒక ఫ్యాక్ట్. ఈ నేపథ్యంలో గవర్నర్ వైఖరిని ఎట్లా చూడాలి? దానికొచ్చే ముందు రమేష్ ఒకసారి అసలు తమిళనాడు ఎన్నికల ఫలితం గురించి ఒకసారి కొంతసేపు ఆ! ఎందుకంటే ఇది అనూహ్యమైన ఫలితం, హ్మ్. అసాధారణమైన ఫలితం. హ్మ్. 2 పార్టీలు, బలమైన పార్టీలు బాగా పాతుకుపోయినప్పుడు ఎవరు దాన్ని అనమనలేదు కదా! డీఎంకే, ఏడీఎంకే బలమైన హ్మ్. పార్టీ. ఒక కొత్త పార్టీ, మూడో పార్టీ వచ్చి 2 పార్టీలని ఒక్కసారి దింపేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ప్రజాస్వామ్య హుహు. చరిత్ర, మన ఎన్నికల వ్యవస్థలో. హ్మ్. ఆ 2 పార్టీలకు కలిపి వచ్చినటువంటి సీట్ల కంటే 2 కలిపితే 106 సీట్లొచ్చినాయి. డీఎంకే, హ్మ్. ఏడీఎంకే కలిపి. ముఖ్యమంత్రి సైతం ఆయన స్థానాన్ని కోల్పోయినాడు. అవును. 108 సీట్లు వీళ్ళకే వచ్చినాయి. ఇది ఒక అసాధారణమైనది. నాకు అందిన సమాచారం ప్రకారం ఒక వాస్తవం కాదో మీరు మీరు వెరిఫై చేసుకోవచ్చు. డీఎంకే, ఏడీఎంకే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఆనవాయితీలాగా కేరళ బయట డబ్బులు భారీగా పంచారు. విజయ పార్టీ డబ్బులు పంపిణీ కూడా లేదు. హ్మ్. అంటే ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆశన కావచ్చు, అసంతృప్తన కావచ్చు, 2 ఏదో ఉన్నాయి. హ్మ్. మనందరం కూడా చూడనంత స్థాయిలో. బహుశా ఒకటేమో ఈ రాజకీయం ఉన్నంతలో డీఎంకే, ఏడీఎంకేలు ఎన్ని పొరపాట్లున్నా కూడా కాస్త మంచి పరిపాలన అందించిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అవునండి. ఆర్థిక ప్రగతి గత సంవత్సరం 11% ఎకనామిక్ గ్రోత్ రేట్. ఆ! పారిశ్రామికీకరణలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అది. అవునండి. ఆటోమొబైల్స్ చూసినా, లేకపోతే మొబైల్ ఫోన్స్ చూసినా, లేకపోతే ఈ దుస్తుల తయారీ చూసినా అన్ని రంగాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్‌లో నంబర్ 1గా ఉన్నటువంటిది. అవును. అది కూడా చెన్నైకి మాత్రం పరిమితం కాల. రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని పట్టణాల్లో కూడా ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఉన్న రాష్ట్రం. ఉన్నంతలో పరిపాలన కాస్త సవ్యంగా నడుస్తున్న రాష్ట్రం. బ్యూరోక్రసీ పరిపాలన యంత్రాంగం అంతా కూడా. అలాంటి రాష్ట్రంలోనే ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందంటే, మన ప్రజాస్వామ్యంలో యువత ముఖ్యంగా ఈ జెన్‌జీ అంటాం. తర్వాత అణగారిన వర్గాలు చదువు అందక, మంచి చదువు అందక పిల్లలకు చదువు పంపించినా కూడా నైపుణ్యం రాక, ఉపాధి అవకాశాలు లేక, ఈ ఆర్థిక ప్రగతిలో అనుకున్నంతగా పాలు పంచుకోవట్లేదు. అక్కడ తీవ్రమైన వ్యతిరేకత లేకపోతే ఆందోళన కనిపిస్తుంది. ఇక్కడ ఒక సినిమా స్టార్ దొరకగానే వెంటనే పట్టేసుకున్నారు. తమిళనాడులో ఇటు జరిగితే రేపు దేశంలో ఎక్కడైనా జరగచ్చు. ఎందుకంటే మన దేశంలో ఆర్థిక ప్రగతి వస్తోంది కానీ ప్రగతి ఫలాలు అందరికి అందట్లా. అంటే ఒక వాలటైల్ సిచ్యువేషన్‌కి వస్తున్నాం. దేశంలో ప్రజాస్వామ్యంలో ఆహ్, ఒకటైతేనేమో మంచి మార్పు రావాలని ఆశ కావచ్చు. రెండోది సినిమా యాక్టర్ కాబట్టి సినిమాల్లో గొప్ప రాచరికం పోకడలుంటాయి కాబట్టి హామీలు ఇచ్చేసి అద్భుతాలు చేస్తామని చెప్తారు కాబట్టి అద్భుతాలు దొరికితే ఆశ కావచ్చు. మీకు గుర్తుందో లేదో తెలుగు సినిమా ఒకటొచ్చింది 'ఒకే ఒక్కడని' చెప్పని. అవునండి. దానిలో ఒక సామాన్య పౌరుడు అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అవుతాడు. సినిమాల్లో మాత్రం అవును. సాధ్యం. 'అర్జున్' సినిమా. 24 గంటలు ముఖ్యమంత్రి. 24 గంటల్లో మొత్తం రాష్ట్రాన్ని మార్చి పారేస్తాడు. ఇది ఏమాత్రం సాధ్యం కాదు మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి భావంతో అంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆశతో ఓటు వేసేటైతే ఇది ఖచ్చితంగా వాలటిలిటీ ఇచ్చేసాం. అంటే దేశంలో రాజకీయ అస్థిరతకి ఒక ఒక ప్రమాద గంటికి వీస్తుంది. అంచేత రాజకీయ పార్టీలు కాస్త మేలుకొని ఎప్పటికైనా ఉన్నంతలో వ్యవస్థను బాగు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం చాలా అవసరం. ఆ నేపథ్యంలో మీరు చూస్తే అసలు ఒక పార్టీకి మెజారిటీ ఉన్నట్టయితే సమస్య లేదు. సభలో అవును. 50% కంటే ఎక్కువ సీట్లొస్తే అసలు చర్చ ఎక్కడుందో లేదు. ఆ మెజారిటీ లేకుండా మెజారిటీ దగ్గరున్నప్పుడు ఏం చేయాలన్నది. దానిలో స్పష్టమైనటువంటి పద్ధతులున్నాయి. హ్మ్. హేతుబద్ధమైన పద్ధతులు రాజ్యాంగపరంగా, రాజకీయంగా, న్యాయపరంగా చాలా సమ్మతమైనవి. మొట్టమొదటిది ఎన్నికలకు ముందు ఒక కూటమి ఉన్నట్లయితే, ఆ కూటమికి అత్యధిక స్థానాలు వచ్చాయండి. కూటమి అంటే ఎన్నికల ముందంటే అర్థం ఏంటి? కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికైన తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఫలానా ఎజెండాతోని ముందుకొచ్చారు. ప్రజలు దానికి తీర్పునిచ్చారు. కాబట్టి అది మొట్టమొదటి ప్రయారిటీ. అలాంటిది లేకపోతే, లేకపోతే కూటమి కంటే మీకు ఒక పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే, అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న పార్టీ. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, ఎన్నికల తర్వాత కూటమి వచ్చి, మేము కలిసి పనిచేస్తాము. మేము ఇప్పుడు కలిసి ఒక ప్రోగ్రామ్‌తో వస్తున్నాము. కాబట్టి మేము మంచి ప్రభుత్వాన్ని ఇస్తామని ముందుకొస్తే, మెజారిటీ వస్తే, ఆ తర్వాత వాళ్ళకి. ఇది ఆర్డర్. అంతేగాని
ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం లేదు. ప్రజల తీర్పుకి అర్థం లేదు. నిన్ననే ప్రజలు తీర్పిచ్చారు. నిన్న ప్రజలు తీర్పిస్తే అందులో ప్రస్తుత రాజకీయ సంస్కృతిని వ్యతిరేకిస్తూ 2 ప్రధాన పార్టీల్ని పక్కన పెట్టి తీర్పిస్తే, దాన్ని ఇవాళ బేఖాతరు చేస్తే ప్రజాస్వామ్యం పలచం అయిపోతుంది. ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. మీకు ఒక బెంగాల్‌లో మన బంగ్లాదేశ్‌లో గాని, శ్రీలంకలో గాని, నేపాల్‌లో గాని ఏం జరిగింది? మన దేశంలో ఎందుకు జరగట్లేదు? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. పూర్తిగా నీతిబాహ్యంగా ప్రవర్తించారు. ఏదైనా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి అనుకున్నారు. ఒక రోజున ప్రజల్లో ఆ కసి పెరిగిపోయింది. ఆవేశం పెరిగిపోయింది. వ్యవస్థ మొత్తాన్ని కుప్పకూల్చారు. మన దేశం అట్లా ఉండకూడదు. ఆ పరిస్థితి రాకూడదు. కాబట్టి గవర్నర్‌కు ఉందన్న ప్రత్యామ్నాయం ఒక్కటే. విజయ్‌కి అవకాశాన్ని ఇవ్వండి. కొంతకాలం టైం ఇవ్వండి. వారం రోజులు, 10 రోజులు టైం ఇవ్వండి. 10 రోజుల లోపల మెజారిటీ సభ్యుల మద్దతు ఉండక్కర్లా. ఆయన్ని అసెంబ్లీ దెప్పుకొని ఉంటే చాలు. మైనారిటీ ప్రభుత్వాలు దేశంలో, ప్రపంచంలో చాలా నడిచినాయి, బాగా నడిచినాయి. కాదు సార్. ఇక్కడ ఇక్కడ కొంచెం కాదు సార్. ప్రభుత్వం ఇక్కడ కొంచెం క్లారిటీ. విజయ్ పార్టీకి ఇప్పుడు గవర్నర్ అడుగుతుంది ఏంటి? మీకు 108 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బహుశా లెటర్ కూడా ఇస్తుందేమో. అప్పుడు 112 సీట్లు అవుతాయి. ఇంకొక 6 సీట్లు కావాలి. అది ఉన్నట్టుగా మీరు చూపించండి అని అడుగుతున్నాడు. లెటర్స్ ఆఫ్ సపోర్ట్. అది లేకుండానే విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించాలా? గవర్నర్ దాని గురించి ఆగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయాన్ని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి చెప్పి కోరటము. కానీ సార్ అది రాజ్యాంగ విరుద్ధం కాదా? మెజారిటీ లేకుండానే తెలిసి ఇప్పుడు ఎన్నో కమిటీలు, కమిషన్లు దీని మీద పరిశీలన చేసినాయి. స్పష్టమైనటువంటి మెజారిటీ కనుక శాసనసభలో ఒక పార్టీకి లేకపోతే, ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నికలకు ముందున్న ఒకటి కూటమి, ఎన్నికలకు ముందున్న కూటమి అతి ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీ మొట్టమొదట. అలాంటిది లేకపోతే అతి పెద్ద సంఖ్యాబలం ఉన్నటువంటి పార్టీ రెండవది. అది కూడా లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత కూటమిగా ఏర్పడడానికి సిద్ధపడితే ఆ సంఖ్యాబలం ఉన్నవాళ్ళు. ఆ రకంగా మనకు ప్రమాణాలు ఉన్నాయి. అంతేగాని మొదటి కానీ అదే టైంలో మినిమం రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత ఏమి లేదా గవర్నర్కి? మెజారిటీ తెలియదు మీ దగ్గర కాదు, మీకు ఎందుకు అది మెజారిటీ? ఇప్పుడు శాసనసభ మెజారిటీ ఇవ్వదండి. 218 రాలేదు. రేపు ఓటింగ్లో 108 మంది వీళ్ళకి ఓటేశారు, 108 మంది వేశారు. అది లాటరీ కదా, వేరే పార్టీ కూడా వేయచ్చు కదా. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 100 ఓట్లే వేశారు. ప్రభుత్వం నిలబడినట్టే. 118 ఉండక్కర్లా సభలో. ఇప్పుడు ఒక ఇష్యూ చెప్తానండి మీకు. ఇప్పుడు విజయ్కి మెజారిటీ లేదు. ఆయన మెజారిటీ ఉన్నట్టుగా చూపించడానికి ఇప్పటివరకు అయితే రెడీ కాలేదు. ఈలోగా తాజా వార్తలు ఏంటి? డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆ మిగతా పార్టీలు ఆల్రెడీ వాళ్ళకి భాగస్వాములుగా ఉన్నారు కొంతమంది చిన్న పార్టీలు. అందరూ కలిపితే 120 అవుతాయని లెక్క పేపర్లో వచ్చింది. ఆ పాసిబిలిటీ కూడా ఉన్నప్పుడు ఇవేమీ చూడకుండా గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నేను మెజారిటీ లేకపోయినా కూడా, లేదని తెలిసినా కూడా, ఇక్కడ పాయింట్ ఏంటంటే మెజారిటీ లేదనే విషయం గవర్నర్కి తెలుసు. ఆ బాధ గొప్ప తెలుసు, దాని అనుమానం లేదు. కాబట్టి చర్చ వచ్చింది. మెజారిటీ గవర్నర్ పాత్ర ఉంది, సంతకం పెట్టడం ఆయనకి ఉంది, దానిలో రోజు ఉంది. ఇప్పుడు ఎన్నికలు మొన్నే జరిగినప్పుడు ఎవరికి మొట్టమొదటి మెజారిటీ సాధించే అవకాశము, సభని సమ్మతి కోరే అవకాశం ఇవ్వాలి? అత్యధికంగా ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారు వాళ్ళకి. అలా కాకుండా ప్రజలు తిరస్కరించిన 2 పార్టీలు కలిపి, అందులో ఈ 2 పార్టీల మధ్య ఆయన గెలిచాడు. 2 పార్టీలకి అసలు ఉప్పు నిప్పు. తిరస్కరించిన పార్టీలకు మొట్టమొదటి అవకాశం ఇస్తే మీరు కావాలని చెప్పని ఈ గేమ్ ప్లే చేశారు. మీరు కేవలం ఈ కుర్చీలాట కోసం చెప్పి గేమ్ ప్లే చేశారు. బేరసారాలకు మీరు అవకాశం ఇచ్చారు. అత్యధికంగా సీట్లు సంపాదించి ప్రజల మద్దతు పొందిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బేరసారాలకు తక్కువ ఛాన్స్ ఇస్తుందా? లేకపోతే డిఎంకే, ఏడీఎంకే కలిసి ఇంకో 7-8 చిన్న చిత్తక పార్టీలు కలుపుకుని అంతా కలిపితే కూడా అప్పుడు కానీ 120 118 120 అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళని కలిపేందుకు ప్రయత్నం చేయడం అని చెప్పి మొట్టమొదటి ప్రయత్నంగా చేయడం, అది బేరసారాలకు తావిస్తుందా? రాజకీయంగా అనైతికమైనది ఏది? ఆ రెండోది. కాబట్టి మెజారిటీ అనవసరం. అవకాశాన్ని ఇవ్వండి. మెజారిటీ లేకున్నా ప్రభుత్వం నిలబడవచ్చు. పివి నరసింహ గారి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వంగా 5 ఏళ్ళు నడిచింది. మెజారిటీ ఏనాడు లేదు ఆ ప్రభుత్వానికి. ఇందిరాగాంధీ ప్రభుత్వం పొలిటికల్ మొరాలిటీ వేరు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ వేరు. రాజ్యాంగం ప్రకారం సింపుల్ మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలి. అది మంచి ప్రభుత్వం కావచ్చు, కాకపోవచ్చు, అది వేరే. మెజారిటీ ఎవరికి లేదు కదా. లేనప్పుడు మొట్టమొదటి అవకాశం అతిపెద్ద పార్టీకి ఇవ్వండి. వాళ్ళు కనుక మెజారిటీ సాధించుకోలేకపోతే అప్పుడు మీరు చెప్పిన ప్రయత్నం చేయండి. ఇక్కడ సార్ నా వ్యూ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు విజయ్ని పిలిచాడు గవర్నర్ ఆల్రెడీ మొదటిసారి, తర్వాత రెండోసారి నిన్న కూడా పిలిచాడు.
మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు, పిలవలేదు వాళ్ళెవరిని. విజయ్‌ని పిలిచి మీకు 118 మంది మద్దతు ఉన్నట్టుగా చూపించండి. ఆల్రెడీ 108 ఆయనకున్నదనుకోండి. ఇక మిగతా వాళ్ళది కూడా చూపించండి అని అడిగాడు. అట్లా అడగడం ద్వారా విజయ్‌కే కదా ఫస్ట్ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇవ్వలా. మాట్లాడాడు. మాట్లాడే అవకాశం ఇచ్చారు అంతే. కరెక్టే సార్. అంటే వేరే వాళ్ళతోటి ఇప్పుడు మాట్లాడితే అది వేరు. ఆయన ఓపెన్ అప్ ప్రభుత్వం చేసినట్టు ఏర్పాటు అంతా. చేసే అవకాశం ఇవ్వకపోబట్టే కదా అప్పుడు డీఎంకే, ఏడీఎంకే అంటే ఆ! ఊహించండి. కాదు సార్. 10 రోజుల నాకు నాకు ఇక్కడ పెద్ద ఇష్యూ మీరొక మాట ఏంటంటే చెప్పండి నాకు. మీరొక మాట ఆ! చెప్పండి నాకు. 10 రోజుల క్రితం ఎవరన్నా ఆ! డీఎంకే, ఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే మీరేమనేవాళ్ళు? ఏమంటారు సార్? మళ్ళీ అడగండి. 10 రోజుల క్రితం ఎవరన్నా మీతో అన్నారనుకోండి, రమేష్ గారు ఆ! తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నారనుకోండి, మీరేమనేవాళ్ళు? హ్మ్. హ్మ్. ఇంతకంటే కరెక్టే. హాస్యాస్పదమైన మాట లేదయ్యా, ఇంతకంటే అనైతికమైన మాట లేదని అంటారు. హ్మ్. ఎప్పుడైతే మీరు అతి ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీకి, ప్రజలు స్పష్టంగా ఎక్కువ ఓట్లు ఇచ్చిన పార్టీకి మీరు హ్మ్. అవకాశం ఇవ్వకుండా మీరు తాత్సారం చేశారో, అనైతికమైనటువంటి పొత్తులకు మీరు దారి చూపెట్టారు. రకరకాల వంకలు పెట్టి. సార్ ఇప్పుడు అత్తివిలువలు ఇట్లా చేస్తే ముందు ముందు ఇది ప్రెసిడెంట్ కాదా? అంటే మీరు మెజారిటీ ఉండక్కర్లా. ఉండక్కర్లేదు. ఉండక్కర్లేదు. మెజారిటీ మెజారిటీ ఉంటే లేకుండా సమస్య ఎక్కడ కానీ ఉంది? కానీ గతంలో 2, 3 సార్లు జరిగినప్పుడు వాజ్పేయి గవర్నమెంట్‌లో లెటర్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారు. మనోహర్ పర్రికర్ గవర్నమెంట్ గోవాలో లెటర్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని అప్పుడు మెజారిటీ సింపుల్ మెజారిటీ ఉన్నదని చెప్పి అప్పుడు ఇన్వైట్ చేశారు గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి. అలా కాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే చాలు మెజారిటీ ఉండక్కర్లేదు అంటే అది రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ అవుతుందా అనేది నాకున్న పెద్ద ప్రశ్న. 1996లో హ్మ్. శంకర్ దయాళ శర్మ గారు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు న్యాయంగా దింపిన మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు హ్మ్. శంకర్ దయాళ శర్మ గారు రాష్ట్రపతిగా. హ్మ్. వాజ్పేయి భారతీయ జనతా పార్టీకి 96 ఎన్నికల్లో అతి ఎక్కువ సంఖ్యాబలం ఉన్నది. కానీ మెజారిటీకి దరిదాపులో కూడా లేరు. మొట్టమొదటి అవకాశం ఇచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని లార్జెస్ట్ ఏర్పాటు పార్టీ చేసి అప్పుడు. 96లో హ్మ్. ప్రభుత్వం వీగిపోయింది. అవును. నిశ్శబ్దంగా రాజీనామా చేశాడు. కొత్త ప్రభుత్వం అప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. హ్మ్. ఈ పివి నరసింహ గారు 1991లో మెజారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం అది కూడా రాజీవ్ గాంధీ గారు చనిపోబట్టి, అన్యాయంగా చంపబట్టి 209 సీట్లు వచ్చినాయి. హ్మ్. మెజారిటీ ఏనాడు లేదు. 209 సీట్లు ప్రభుత్వం నడిపారు. కాదు సార్ సభలో ఉండి 209 సీట్లు వచ్చినా ఓడించకపోతే కూడా అప్పుడు సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలు మద్దతు ఇస్తూ లేఖలిచ్చినాయి కదా! లేక లేకపోయినా కూడా ఫస్ట్ అవకాశం ఇవ్వాలండి. నేను హ్మ్. చెప్పేది ఇప్పుడు హ్మ్. నిన్న ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు హ్మ్. తీర్పు ప్రకారం అవకాశాన్ని ఇస్తారా? అది మీ మీ సొంత ఆలోచన ప్రకారమా? ఆయన మొహం నచ్చింది నాకు. ఆయన విధానాలు నచ్చినయి. మీరెవరు? మీరెవరు? ప్రజలు. కాదు ప్రజాస్వామ్యం సార్ ప్రజలు ఇచ్చారు. ఇక్కడ నేను ఎందుకు కన్విన్స్ కావట్లేదంటే ఈ విషయంలో ఆహ్, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది కరెక్ట్. అది క్లియర్‌గానే అర్థమవుతోంది. కానీ ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ఇచ్చారు అంటే మ్యాండేట్ ఇస్తే అసలు గొడవే లేదు. మిగతా ఏ ఒక్కళ్ళతో మెజారిటీ పోల్చినా సింపుల్ అది మెజారిటీ ఉంటే గెలిపించారు. అసలు ఈ చర్చే ఉండేది కాదు కాదండి. మీరన్నట్టు. మిగతా ఏ ఒక్కళ్ళతో పోల్చినా 2 పెద్ద పార్టీలు కలిపితే 106 సీట్లున్నాయే. హ్మ్. 108 సీట్లు ఇచ్చారే. హ్మ్. వాళ్ళకి ఎవరికీ 20, 22% దాటలేదే 32.5% ఓట్లు ఇచ్చారే. వాళ్ళకి మొట్టమొదటి ఛాన్స్ ఇవ్వకుండా మీరు అప్రతిష్ట పాలైన పార్టీలకి మొట్టమొదటి ఛాన్స్ ఇస్తామని చెప్పంటే ఎంత విడ్డూరంగా ఉంది ఇది. హ్మ్. ఇది రాజకీయంగా లౌక్యం తప్ప, వాదన హ్మ్. కోసం చేసే తతంగం తప్ప ధర్మానికి నిలబడుతుందా ఇదే రకంగాన? హ్మ్. ప్రజాస్వామ్యంలో జరిగితే ప్రజలకు విశ్వాసం పూర్తిగా సన్నగిల్లితే, ఇప్పుడు సభలో ఆయన వీగిపోయాడనుకోండి, అప్పుడు ఎవరికీ తప్పుండదు. ప్రజల ఆగ్రహాశాలకు అవకాశం ఉండదు. అలా కాకుండా అవకాశం ఇవ్వలేదని చెప్పంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? ఈ 32% ఓట్లు, ఇంకా బయటున్న 10, 20% ఓట్లు అరే దొంగ ప్రజాస్వామ్యం ఇదంతా కూడాను అని చెప్పిన భావం కలిగిందంటే దేశం ఏమైపోతుంది? ఇదేదో కేవలం అంకెల ఆట కాదు. ప్రజల తీర్పుని గౌరవించాలి. దానికి ఒక విలువనివ్వాలి. ఆ తీర్పుని ఏ విలువనిచ్చారు మీరు? బేఖాతరు చేశారు. మీ ఇష్టం బేరసారాలు ఆడుకోండి, కొనుక్కోండి. ఒక్కోడిని ₹20,00,00,000 తమిళనాడు కొనుక్కోండి. డీఎంకే, ఏడీఎంకే కలిసిపోండి. మిగతా వాళ్ళందరికీ డబ్బులిచ్చి లాక్కోండి. మీరు ఎట్లాగొట్ట మళ్ళీ అధికారంలో రండి. దేశం ఇట్లా ఉంటుందని చెప్తున్నాం మనం. అప్పుడే ఈ నేపాల్ లాగా జరిగేది. అప్పుడే బంగ్లాదేశ్‌లో జరిగేది. అప్పుడే శ్రీలంక లాగా జరిగేది. ప్రజాస్వామ్యం చాలా, చాలా జాగ్రత్తగా దాన్ని ఒడుపుగా వ్యూహంగా నడిపించాలి మనం. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి ఎట్లాగా? గవర్నర్ కూడా చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఏదో రిపబ్లిక్ టీవీలోనో ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడాయన. ఆయన హ్మ్. హార్ష్‌గా మాట్లాడట్లా. కానీ ఆయన వాదన తప్పు. దురుద్దేశంతో చేశారని నేను అంటలా. బహుశా ఏదైనా ఒత్తిడి ఉండొచ్చు. ఏమైనా కొంచెం ఇరుకున పెట్టు, మన పక్కొస్తారని చెప్పి భావం కలగొచ్చు. లేకపోతే ఆయనకి తెలియక కొంతమంది ఇచ్చిన సలహా ప్రకారం చేస్తుండొచ్చు. కానీ ఆయన పార్టీకి లాభం చేకూర్చట్లేదు. ఆయన రాష్ట్రానికి మేలు చేకూర్చటం లేదు. రాజ్యాంగానికి మేలు చేకూర్చటం లేదు. ప్రజాస్వామ్యానికి మేలు చేకూర్చటం లేదు. హ్మ్. ఇప్పుడు ఆహ్,
నాకైతే రాజ్యాంగం ప్రకారం ఆయన తప్పు చేస్తున్నట్టు నేనేం అనిపించడం లేదండి ఇప్పటికీ. మీరు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మ్యాండేట్ ఇప్పుడున్న దాంట్లో విజయ్‌కే వచ్చింది కాబట్టి, అది పాపులర్ ఒపీనియన్‌ని గౌరవించటం అని ఎస్. అంటున్నారు మీరు. ప్రజాస్వామ్యం అంటే అదే. తర్వాత ఆ! నిలబెడతారో కానీ లేదో అది కానీ సభ చూసుకుంటుంది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం సింపుల్ మెజారిటీ ఉండాలి ప్రభుత్వాన్ని నడపడానికి. అది లేదండి. అవసరం లేదు. ఏ అక్కర్లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే చాలు అనేటువంటి అక్కర్లేదు. ప్రెసిడెంట్‌ని మనం సెట్ చేస్తున్నామా? రాజ్యాంగంలో మెజారిటీ అక్కర్లేదు. ఎక్కడ ఆ మాట చెప్పలే. రాజ్యాంగం చెప్పిందల్లా హ్మ్. మంత్రివర్గం సమిష్టిగా సభకి బాధ్యత వహించాలి. హ్మ్. అంటే సభ వాళ్ళని దింపేయకూడదు. మెజారిటీ ఉండక్కర్లా. అందుకే ఇందిరాగాంధీ ప్రభుత్వం నిలిచింది. అందుకే నరసింహరావు ప్రభుత్వం నిలిచింది. సభ దింపేయకుండా ఉంటంత కాలం నిలుస్తుంది. సభ దింపేయాలని తలుచుకుంటే దింపేస్తారు. సభ సభ విశ్వాసం ఉండాలి అంటే మెజారిటీ ఉండాలి కదండి. అదే కదా బేసిక్. ఇప్పుడు ఒక పార్టీ గాని, ఒక 30 సభ్యులు గాని ఓటేయరండి. అప్పుడేమవుతుంది? మొత్తం హ్మ్. సంఖ్య తగ్గుతుంది. మీకున్న సంఖ్య సరిపోతుంది. హ్మ్. ప్రపంచంలో చాలా సందర్భాల్లో మైనారిటీ ప్రభుత్వాలు నడుస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి గ్యారంటీగా మెజారిటీ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు అవసరం అవుతుంది. ఎన్నికలు హ్మ్. అవసరమైతే తప్ప ఎన్నికలకు ఎవరు వెళ్ళరు. అంటే మెజారిటీ రాకపోతే ఎన్నికలకు వెళ్ళడం ఏమైనా మార్గం లేదా వేరేది? తప్పు కదా అది. కానీ ఇప్పుడు విజయ్‌కి 108 సీట్లున్నాయి. ఒక 5 సీట్లు సపోర్ట్ ఉన్నదనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఇంకొక 6 సీట్లు గావాలి. సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలు. ఈ 3 పార్టీలు లెటర్ ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో గవర్నర్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారని ఎట్లా అనుకోవాలి? అంటే మ సీఎం చేయకపోతే అయితే దిగిపోతుంది. లేకపోతే గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తే అప్పుడు చేయకపోతే ఆటోమేటిక్‌గా మరి ప్రభుత్వం అది కూడా దిగిపోతుంది. హార్స్ ట్రేడింగ్ కాదా అప్పుడు? చేయకపోతే ప్రభుత్వం దిగిపోతుంది. ఇప్పుడు సిపిఎం గాని, లేకపోతే మరొక ఐయుఎంఎల్ ఏదో ఒక పార్టీ ఉన్నట్టుంది. మరి ఐయూఎంఎల్ ఏమో చేయమని చెప్పారండి ఆల్రెడీ. మరొక వీసీకే ఉన్నట్టుంది. 3 ఆ! పార్టీలు ఉన్నాయి. ఈ 3 వచ్చే పార్టీలు అవకాశం చేసే ఉంది. అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళకి కావాల్సింది 108 ప్లస్ ఇంకొక 5 స్థానాలు 113 లేకపోతే 107 ప్లస్ ఎందుకంటే ఒక ఆయన 2 చోట్ల ఎన్నికయ్యాడు కాబట్టి ఆ! విజయ్. అయినా కూడా 107 6 ప్లస్ 5 సీట్లు ఉంటే 6 ఉంటే చాలండి. 113. 6 కూడా అక్కర్లా. 5 చాలు. ఎందుకంటే హ్మ్. ఒక సంఖ్య తగ్గింది కదా! హ్మ్. 233లోనే. 117 ఉన్నోళ్ళకి అధికారం. ఇంకొకటి హ్మ్. బై ఎలక్షన్‌కి వెళ్తుంది. కాబట్టి ఇంకో 5 సీట్లు కావాలి. నేను చెప్పేది వీళ్ళు రేపు పొద్దున బహుశా వాళ్ళేంటంటే వాళ్ళు బేరసారాలు ఆడుతున్నారు నా దృష్టిలో. అదే గదా! వాళ్ళు ఎంత ఆలస్యం చేస్తే అంత డెస్పరేషన్‌తో ఆయన ఇప్పుడు మంత్రి పదవి మీరన్నట్టు సాగనిస్తారు. కాదు సార్ జేపీ గారు. మీరన్నట్టు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనం ఇక్కడ నిలపాలి. విజయ్‌కి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలని చెప్పి అనుకుంటే సిపిఐ, సిపిఎం, వీసీకే లాంటి పార్టీలు ఆ! లెటర్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చేయొచ్చు గదా! మంచి దానికొచ్చారు మీరు. అసాధ్యమైన అద్భుతాన్ని ఆశించి మీరు సాధ్యమైన మంచిని పక్కన పెడుతున్నారు. 5 సీట్ల కోసం తంటాలు పడి బేరసారాల పరిస్థితి వస్తే 70 సీట్ల కోసం ఎలాంటి బేరసారాలు ఆడాల్సొస్తుంది? హ్మ్. అది నైతికమా? ఈ 5 సీట్లు 70 అనైతికం సీట్ల చెప్తున్నారు. కోసం బేరసారాలంటే అసాధ్యమైన అద్భుతాన్ని మీరు అనైతికం అంటున్నారు. నేను కాదు ఒప్పుకోను. సార్ బేరసారాలంటే ఏడీఎంకే గవర్నమెంట్ ఫార్మ్ చేయటం లేకపోతే అనా? డీఎంకే, ఏడీఎంకే మిగతా పార్టీలతో కలిసి వాళ్ళందరూ కూడా దేశం మీద ప్రేమతో, రాజ్యాంగం పట్ల మమకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ అలాంటి జరిగితే ఎన్ని బేరాలు జరుగుతాయి? ఎన్ని వేల కోట్లు మారతాయి? మనకు తెలీదా ఈ దేశంలో ఏం జరుగుతుందో? కాబట్టి ఈ దేశంలో వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత గవర్నర్ బొజ్జస్కందాల మీద లేదు. ఆయనకి ఆ శక్తి లేదు. అది ఎలాగో ఆయన చేయలేడు. దానికి వేరే మార్గం ఉన్నది. ఉన్న పరిస్థితుల్లో ప్రజల తీర్పుని గౌరవించి ప్రజాస్వామ్యంలో విశ్వాసాన్ని నిలబెట్టి ధర్మం ప్రకారం ఏం చేయాలని తప్ప అత్యద్భుతమైన పని చేయాలని గవర్నర్ గారికి కూడా మ్యాండేట్ ఇవ్వాల. అది ఆయన బాధ్యత కాదు. అది చేయలేడు. ఆయన చేయడానికి లేదు, మార్గం లేదు. ఎందుకంటే ఇది చేయకపోతే మరింత ప్రమాదకరమైన, మరింత మూర్ఖమైన, మరింత అనైతికమైన పని చేయాల్సి వస్తుంది. అది కాదు మీ పని. మనం ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్స్ పెట్టి అరే వాడు ఇంకా లెటర్ ఇవ్వలేదు కదా అంటే వాడు బేరం ఆడుతున్నాడు కదా ఆ బేరాలను మనం ప్రోత్సహించాలా? అరే మంత్రి కావాలని బేరం ఆడతాడండి పార్టీ లోపల ఉన్నా కూడాను. ఏ శాఖ కావాలో బేరం ఆడతాడు. రాజకీయం అంటే అదే. ఆ బేరం మీద కాదు సార్. ఆ బేరం మీద ముందే ఆడుకొని లెటర్స్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చేస్తే అసలు ఈ చర్చకే అవకాశం ఉండేది కాదు. అరే ఈయనేమో కోట్ల రూపాయలు డబ్బులు పనిచేసి వచ్చినోడు కాదు. ఈ రాజకీయంలో ఆరితేరినోడు కాదు. ముందు జాగ్రత్త పడి వీళ్ళందరితో ఏర్పాటు చేసుకున్నాడు కాదు. హ్మ్. అకస్మాత్తుగా వచ్చింది. అవకాశం ఇవ్వాలని వద్దా? అంటే ఉన్నోళ్ళు రాజకీయంలో ఆరితేరిన వాళ్ళు ఆ వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే వాళ్ళకి అవకాశం కావాలన్నా? ఇంకెవరిని మనకి అవకాశం ఇవ్వద్దా? ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల్లో ఆ విశ్వాసం పోయినట్టయితే ఒక్కసారి చూడండి జనాభిప్రాయం ఎట్లా ఉందో. బీజేపీ మద్దతుదారులు కూడా ఇది తప్పనుకుంటున్నారు. బహిరంగంగా ఏదో ఏదో అత్యధిక అంటే ఇందులో సంఖ్యలో ఇందులో బీజేపీ పాత్ర ఉందని కొంతమంది విమర్శ. బీజేపీ కావాలని చేస్తుంది ఇట్లా అనే నేను విమర్శలు ఉన్నాయి. అనుకోవటం రెండు రకాల మార్గాలు ఉన్నాయి. 2 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. హ్మ్. ఒకటి గవర్నరే పెద్ద పరిపక్వత లేక రాజ్యాంగాన్ని కొంచెం సరిగ్గా లోతుకెళ్ళక ఏదో టెక్నికల్‌గా పోతున్నాడు. బీజేపీకి జాతీయ స్థాయిలో తెలీదు. తెలిసినా కూడా చేశాక మౌనంగా ఉండాలి మందేం పోయిందని చెప్పని ఒక పార్టీ.
రెండోది కాదు బీజేపీ వాళ్ళు జాతీయ స్థాయిని చెప్పారు కాదు, కొంచెం ఇబ్బందులు పెట్టవయ్యా మన పక్క వస్తారని చెప్పారని చెప్పాను. అది ఏమైనా కూడా తప్పే. అదే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఆ ప్రభుత్వం ప్రతిష్ట ఇనుమడించాలంటే, ప్రధానమంత్రి ప్రతిష్ట ఇనుమడించాలని చెప్పంటే, రాజకీయంగా వాళ్ళకి రేపొద్దున లాభం చేకూరాలంటే ప్రజల ఆగ్రహాన్ని మూటకట్టుకోకుండా హుందాగా ప్రవర్తిస్తే రేపొద్దున మంచి జరుగుతుంది. ఆ రకంగా చూసినా కూడా అది మంచిది. ఇప్పుడు అది స్టాలిన్ కరెక్టేనండి. విజయ్ సీఎం కాకపోతే ఇందులో వెనక బీజేపీ ఏదో చేసింది అనేటువంటి అప్రతిష్ట వాళ్ళకి వస్తది. వాళ్ళు చేసినా చేయకపోయినా. రాష్ట్రం కూడా అల్లకల్లోలం అవుతుంది. మంచిది కాదు అది. రాష్ట్ర ప్రజల్లో మంచి చెడుకు ఓటేశారు. ఓటు విజ్ఞప్తి వేశారు లేదా వేరే ఇష్టం అది. విజ్ఞప్తి హ్మ్. వేయాలని చెప్పిన అక్కడ రాజ్యాంగం చెప్పలా. డబ్బుతో చూసిన ఓటు కోసి ఓటేసి ఉండొచ్చు ఒక పార్టీకి. మరొక పార్టీ కులం కారణంగా వేసి ఉండొచ్చు. అది సరైనది కాదు. కానీ ఆ కారణంగా మనం కానీ ఆపలేం. కానీ సార్ నాకు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఇష్యూలో ఇవన్నీ మీరు చెప్పేవన్నీ కూడా ఎక్స్టర్నల్ టు కాన్స్టిట్యూషన్. పొలిటికల్ మొరాలిటీ, ప్రజలు ఏమనుకుంటారు, దీనివల్ల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కోల్పోతారు జనం, దీనివల్ల అల్లకల్లోలం అవుతుంది, ఇవన్నీ. అయితే విజయ్ మీద చాలా అభిమానం ఉంది కాబట్టి ప్రజలకి మీరు పిలవాల్సిందే అని అనడం కరెక్టేనా గవర్నర్ని? గవర్నర్ విల్ హావ్ టు గో బై అభిమానం అని చెప్పలేదు ది నేను. లెటర్ ఆఫ్ ది ప్రజల కాన్స్టిట్యూషన్, మద్దతు నాట్ మియర్లీ ద అందరి స్పిరిట్. అంటే ప్రజల రివర్స్ లో మద్దతు చెప్తున్నాను నేను. మామూలుగా ప్రజల ఆ లెటరే కాదు స్పిరిట్ అంటారు కదా, ఇక్కడ స్పిరిటే కాదు లెటర్ కూడా ఇంపార్టెంట్ కదా అనేది నా పాయింట్. ప్రజల మద్దతు అందరికంటే ఎక్కువ ఆయనకు వచ్చింది. లెటర్‌లో ఎక్కడా కూడా మెజారిటీ ఉన్న వాళ్ళకి అనలేదు. గవర్నరు ముఖ్యమంత్రిని నియమించును. అవును సార్, ముఖ్యమంత్రి కరెక్టే. చెప్తాను. బట్ 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 సాంప్రదాయం ముఖ్యమంత్రి కన్వెన్షన్. సలహాతో మంత్రివర్గాన్ని నియమించును. మంత్రివర్గము సమిష్టిగా సభకు బాధ్యత వహించవలని ఇంతే ఉంది. అవును బాధ్యత వహించాలంటే మెజారిటీ ఉండక్కర్లా. ఎవడన్నా సార్, రాజకీయ మనం పరిస్థితిలో మెజారిటీ లేనటువంటి ప్రభుత్వాలను సమర్థిస్తే రేపు అల్లకలోలం నేను కదా. సమర్థించట్లా. ఉమ్, ప్రజలు చూశారు. ప్రజలు మెజారిటీ ఇవ్వలే ఎవరికి. ఇవ్వనప్పుడు అయితే మెజారిటీ వస్తుంది సభలో. లేదంటే మెజారిటీ లేకున్నా కూడా సభ ఆమోదిస్తుంది. మీకేమైంది? ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు మెజారిటీ ఇవ్వమని చెప్పక పెట్టి చెప్తారా మీరు? ప్రజలు మెజారిటీ ఇవ్వలా. ముక్కున్న పోటీలో మెజారిటీ రాదు. రాలా. అంత మాత్రం చేత పాలన స్తంభించక్కర్లేదు. ఇప్పుడు నరసింహారావు ప్రభుత్వం 91-96 దాకా మైనారిటీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు చాలా కొద్ది ప్రభుత్వాలు చేసినాయి. అది వేరు మళ్ళీ, అవునండి. కాబట్టి మనం ఉమ్, ఊరికే ఆ 118 ఒక్క అంకెనే పెట్టుకుంటున్నాం మనం. ఉమ్. అది వస్తే మంచిదే, రావద్దని నేను అంటలా. అలాగే మరి వేరే వాళ్ళు డబ్బిస్తే ప్రజాస్వామ్యం ఉపయోగిస్తే ఎన్నికలంటే అంకెలే ఉపయోగపడదని కదా సార్ అంటలా. మరి. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో సభ ఉమ్, సభ దాన్ని అంగీకరిస్తే చాలు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను 190% నా నమ్మకం ఏంటంటే, ఉమ్, సభకు పెడితే వాళ్ళు మద్దతు ఇవ్వకపోయినా కూడా ఉమ్, చాలా మంది అబ్సెంట్ అయ్యి ప్రభుత్వాన్ని బతికిస్తారు. అయితే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది. తర్వాత ఇబ్బంది పెడతారు ప్రభుత్వాన్ని. నేను ఉమ్, 70-80 వేల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చాడు అదనంగా. ఇప్పటికే సంక్షేమం బలంగా ఉన్న రాష్ట్రంలో. ఉమ్, పరిపాలన పెద్ద అవగాహన లేదు. అనుభవం ఉన్నోళ్ళు పెద్దగా లేరు ఆ పార్టీలో. వాళ్ళు నడవడం చాలా కష్టం. కాబట్టి కాలక్రమేణా ప్రజలకు ఉన్నటువంటి భ్రమలు తొలగిపోతాయి. అది ఉద్యమంగా చేయండి మీరు. ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ఉమ్, తప్పులేదు. అది ధర్మం. ఉమ్. ఒక 6 నెలలు పోయాక దింపేయండి, తప్పులేదు. మీ ఇష్టం అది. ఎవరు కాదంటారు. కానీ ఈవేళ గనుక ఇవ్వకపోయినట్టయితే రాజ్యాంగానికి అపచారం, ప్రజాస్వామ్యానికి అపచారం, సమాజం అల్లకల్లోలం అవుతుంది. దాన్ని పట్టించుకోవాలి. సమాజం అల్లకల్లోలం అవుతుంది, పట్టించుకోకపోతే ఎట్లాగా? అది కీలకమైన అంశం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రాజ్యాంగంలో ఇలా ఉందండి. దాన్ని ఇలా అన్వయిస్తానండి. నా ఇష్టం అని నేను చెప్పి పరిస్తే అలాగే దేశాలను అల్లకల్లోలమే. ఇందాక చెప్పాను. నేపాల్ గాని, బంగ్లాదేశ్ గాని, శ్రీలంక గాని రాజ్యాంగం ప్రకారం చేసామనుకున్నారు వాళ్ళు. ఏమైంది అది? కాబట్టి ఆ, రాజ్యాంగంలో పదజాలం కాదు. దాని స్ఫూర్తి ముఖ్యం. అవి- అవన్నీ కరెక్టే సార్, కానీ రాజ్యాంగాన్ని ఇప్పుడు గవర్నర్ ఇష్టారాజ్యంగా అన్వయిస్తున్నాడు అని అయితే నాకు అనిపించడం లేదండి. ఆ మాట నేను అంటల్లా. ఆ, ఆయన మాటల్లో కూడా సమయం కోల్పోవట్లే. కానీ ఆయన ఆలోచన చాలా పొరపాటు ఆయన. ఉమ్, రాజ్యాంగాన్ని గురించి, రాజ్యాంగ ప్రక్రియను గురించి అనుకున్న ఆలోచన పొరపాటైంది. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి నేను మన బహుశా దేశంలో రాజ్యాంగ విషయాల్లో అతి కీలకమైన న్యాయ కోవిదులు ఎవరంటే హరీష్ సాల్వే. ఉమ్. హరీష్ సాల్వే ఇంటర్వ్యూ చూశాను. ఆయన మీ స్టాండే తీసుకున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా ఆయన? ఇప్పటి వరకు గవర్నరు దారుణాలు చేసిన దాఖలా లేదు. ఆ థ్రెషోల్డ్ రాలేదు. 3 రోజులు ఇలా జరిగితే అప్పుడు చూద్దాం అన్నాడు. ఓకే. సమర్థించరా? సమర్థించరా? నేను కూడా అదే అదే ఆశ అది పొరపాటే. తీసుకున్నాను. అంటే ఆయన భావం ఏంటంటే పొరపాటే. కానీ అంత తొందరగా హర్షించక్కర్లేదు, కొంచెం చూద్దాం. అది నేను ఒప్పుకుంటాను. అదే అందుకని అదే గవర్నర్ మనం తిట్టిపోయక్కర్లా. నా దృష్టిలో ఇది మంచి ఆలోచన కాదు. కానీ గవర్నర్‌ని తిట్టక్కర్లేదు. కానీ ఆయన అన్నాడు, 2, 3 రోజులు ఆగితే అప్పుడు చూద్దాం అన్నాడు. అభిప్రాయం మార్చుకోవచ్చు అని కూడా అన్నాడు ఆయన. ఓకే. రోహ్తగి ఉన్నాడు. అటార్నీ జనరల్‌గా చేశాడు బీజేపీ ప్రభుత్వంలోనే. ఆయన గవర్నర్ చేస్తోంది తప్పు. నేను ఒప్పుకోనన్నాడు. ఎవరండి? ముకుల్ రోహ్తగి. ఆ, ముకుల్ ఆయన బీజేపీ ఓకే. మనిషి. కాబట్టి ఇది ఉమ్, పార్టీ కాదు. ఇప్పుడు దీనిలో ఆ స్పెక్ట్రంలో అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇది స్పష్టంగా ఇది సరైన భావం అని చెప్పని ఒక్కళ్ళు చెప్పలేకపోతున్నారు నిజాయితీగా.
పర్లేదు కదా, గవర్నర్ తప్పేం చేశాడు అంటున్నారు తప్పితే గవర్నర్ కరెక్టే చేశాడని గట్టిగా చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా. ఖచ్చితంగా ఆయన ఆ షేడ్లోకి వెళ్ళాడు. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. అలాగని గవర్నర్ అభిశంసక్కర్లేదు. నేను నేను నమ్ముతున్నాను, ప్రజాభిప్రాయాన్ని కలవకుతాను. నేను కొంచెం గట్టిగా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, ట్వీట్ ఇచ్చాను, చాలా వైరల్గా వెళ్ళింది. చాలా మంది ఆలోచన చేస్తున్నారు, ఇలాగ చాలా మంది భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రేమించేవాళ్ళు. దాని దాని భావం ప్రజలకు వెళుతుంది, ఒకరికి గవర్నర్కి వెళుతుంది, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రికి వెళుతుంది, హోంమంత్రికి వెళుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇదే కదా, రసవత్తరమైన చర్చ, మంచి ప్రమాణాలు చర్చ, మనసులో మాలిన్యం లేకుండా ఉంటే చివరికి వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను నమ్ముతున్నాను గవర్నర్ ఖచ్చితంగా విజయాన్ని పిలుస్తారు. సభలో ఏమవుతుందో విజయ్ గారు చూసుకుంటాడు, సభ చూసుకుంటుంది, మనకు అనవసరం. కానీ ఇప్పటికీ ఈ సమస్య తీరుతుంది. సభలో ఏమైందన్నది గవర్నర్ బాధ్యత లేదు. ఆ తర్వాత వేసిన ఓటుని బట్టి వాళ్ళు చెప్పుకోవాల్సింది. సంజయ్ ఆయనకు మద్దతు ఇస్తే సంజయ్ చెప్పుకుంటారు, మద్దతు ఇవ్వకపోతే ప్రజల ముందు కడతారు. అది వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం. అది మనం మధ్యలో వెళ్ళి పెట్టకూడదు. గవర్నర్ అనవసరంగా ఈ స్కేల్ మీద తమ పెట్టకూడదు. అంటే ఇక్కడ ఏ పార్టీలు అయితే మద్దతు తెలపాలో, ఆబ్వియస్లీ విజయ్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి, ఆయనకి ఫస్ట్ టైం పోటీ చేసిన ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఆయన సీఎం కావాలి అనేది ఒక జనరల్ మీరు అన్నట్టు ఉంది అది. కానీ దానికి బ్లేమ్ చేయాల్సింది వేరే పార్టీలని, గవర్నర్ని కాదు అనేది నా అభిప్రాయం అనుకోండి. బట్ మీ అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు యాక్చువల్గా, గవర్నర్ చేస్తుంది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు రమేష్, మన ఈ పార్టీలు నైతికంగా ఉన్నాయని మనం ఇప్పుడు అనుకున్నావా? వీళ్ళు ధర్మంగా చేస్తారు అనుకున్నావా? కాబట్టి ఆ పార్టీలు తిడతాం మనం. అందుకనే కదా ఈయనకి ఇన్ని సీట్లు ఇచ్చారు, ఇన్ని ఓట్లు ఇచ్చారు. ఒక కొత్త పార్టీ వస్తే ముఖ్యమోహన్ లేని వాళ్ళకి. కానీ రాజ్యాంగ సంస్థగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఉన్నప్పుడు గవర్నర్ కూడా పార్టీలాగా చేస్తే ఎట్లాగా? పార్టీలు తప్పులు చేయొచ్చు, దానికి మూల్యం చెల్లిస్తాయి. కానీ గవర్నర్లు, రాష్ట్రపతులు, రాజ్యాంగ సంస్థలు ఉన్నవాళ్ళు చాలా సంయమనం లేకుండా తప్పులు చేస్తే సమాజం మొత్తం మూల్యాన్ని చెల్లిస్తుంది, దేశం మొత్తం మూల్యాన్ని చెల్లిస్తుంది. గవర్నర్ ఇది ఉద్దేశపూర్వకంగా ఏదో విజయన రానివ్వకూడదు అనే ఉద్దేశంతో చేసే అవకాశాలు లేవు కదండి, పొలిటికల్ గా ఆలోచిస్తే. ఎందుకంటే బీజేపీ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా చేశాడు అనుకోవట్లేదు. ఆయనకు అనుభవ రాహిత్యం వలన, కొంచెం వచ్చిన సలహాల వలన, ఆయన ఆలోచన సక్రమంగా లేదనుకుంటున్నాను తప్పితే ఆయన ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేశాడని నేను అనుకోవట్లా. అలా అనుకోవటం మంచిది కాదు. అది అలాంటి రుజువు ఉంటే తప్ప అలా మనం అనుకోకూడదు. పొరపాటు చేస్తే పొరపాటు చేశాడు అనుకోవాలి, కానీ వెంటనే దుర్మార్గం చేశాడు, అన్యాయం చేశాడని చెప్పి అంటుంది ధర్మగారు. ఓకే, ఈ విషయంలో నేను ఇంతకుముందు నేను మాట్లాడిన మాటలే యాక్చువల్గా వీడియోలు కూడా చేశానండి 2. దానికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని మీరు చెప్పారు. చాలా మంది మీ అభిప్రాయంతో ఏకీపిస్తున్నారు యాక్చువల్గా. ఓవరాల్ గా దేశం మొత్తం మీద చూస్తున్నాను. బట్ ఎనీవే, ఈ పర్స్పెక్టివ్ కూడా జనంలోకి వెళ్ళాలి. చట్టం అన్ని పక్కన తర్వాత చూడండి, స్మెల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, వాసన. మనకు వెంటనే చెప్తుంది ఇది ధర్మమా కాదని వెంటనే తెలిసిపోతుంది. ఇక మిగతాన్ని మనం రకరకాలుగా, మంచి లాయర్ ఏదైనా వాదించవచ్చు, సమర్థులైన లాయరు ముద్దాయికి అనుకూలంగా వాదించవచ్చు, ముద్దాయికి వ్యతిరేకంగా వాదించవచ్చు, 2 బలంగా వాదించవచ్చు. అది వాదనా పట్టమే, కానీ దానిలో పెద్ద ధర్మం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఏంటంటే సార్, రేపు ఎప్పుడైనా బీజేపీకి ఏదైనా రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చి మెజారిటీ కనుక లేకపోతే, అంటే ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోతే, అప్పుడు మనం ఇదే స్టాండ్ మీద ఉంటామా? ఎప్పటికైనప్పుడు ఎన్నికలకు ముందు కూటమి, లేకపోతే అతిపెద్ద పార్టీ, ఎన్నికల అనంతరం కూటమి. ఇంకో మార్గం లేదు. ఇంకో ఏ మార్గం ఇచ్చినా కూడా మరి ప్రజాస్వామ్యంలో బేరసారాలకి తావు ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు అయినా బేరసారాలు లేవని అంటలా. ఇది అత్యంత తక్కువ ప్రమాదానికి ఉన్న మార్గం, అత్యంత ప్రజాస్వామ్య మార్గం. ఇంకే రకంగా చేసినా కూడా మీరు దాన్ని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.